మీరంటే నాకు పిచ్చబ్బా. తన ఫ్యాన్స్ గురించి అల్లు అర్జున్ తరచూ చెప్పే మాట ఇదే. ఇలాంటి డైలాగులు ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ ప్రెస్ మీట్లలోనూ హీరోలు చెప్పడం మామూలే. కానీ బన్నీ మాటలు మాత్రం గుండె లోతుల నుంచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. తన అభిమానులంటే బన్నీకి ఎంత ఇష్టమో తన చేతుల వల్ల కూడా బయటపడుతూ ఉంటుంది. అదే అభిమానం, అదే ప్రేమ బన్నీ మాటల్లో చెప్పాలంటే అదే పిచ్చి. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్ళిందే. సినిమాల్లో క్లైమాక్స్కు ముందు హీరో ఓడిపోతున్నాడనుకునే ముందు ఓ ట్విస్ట్ వచ్చి ఊపిరి పీల్చుకున్నట్టు చెంచల్గూడకి వెళ్లే దారిలోనే బన్నీకి బెయిల్ రావటం, తను అరెస్ట్ నుంచి తప్పించుకోవటం ఒక పెద్ద రిలీఫ్. సంధ్యా థియేటర్ దగ్గర అసలు గొడవ మొదలైంది. పుష్ప 2 ప్రీమియర్లకు పర్మిషన్లు రావటం, తన అభిమానుల్ని పలకరించడానికి బన్నీ సంధ్యా థియేటర్కు వెళ్లడం, అక్కడ జరిగిన తొక్కిసలాట వల్ల రేవతి అనే మహిళ మరణించడం ఇంత పెద్ద అలజడికి కారణమైంది. ఈ విషయంలో బన్నీ తప్పేంటంటే జనసందోహం గట్టిగా ఉంటుందని తెలిసినా కూడా సంధ్యా థియేటర్కి వెళ్లటం. నిజంగా ఇలా జరుగుతుందని, ఓ నిండు ప్రాణం పోతుందని ఎవరైనా ఊహించారా? బన్నీ కలలోనైనా అనుకునుంటాడా? అయినా సరే ఆ భారం తాను మోయాల్సి వచ్చింది. జరిగిన ఘటన తెలుసుకుని బన్నీ చలించిపోయాడు. పుష్ప 2 సెలబ్రేషన్స్ కూడా వాయిదా వేసి అభిమాని కుటుంబానికి ఏం చేయాలో, ఎలా చేస్తే ఆ కుటుంబానికి అంటగా తానున్నానని భరోసా ఆ కుటుంబానికి కలుగుతుందో అదంతా చేశాడు. ఆ తర్వాతే సక్సెస్ మీట్ పెట్టాడు. ఆ మీట్లో కూడా జరిగిన ఘటన తలుచుకుని తన సంతాపం తెలియజేశాడు బన్నీ. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏం కావాలన్నా తాను ఉన్నానన్న విషయం మర్చిపోవద్దన్న సంకేతాలు పంపాడు. అక్కడితో కథ అయిపోయిందనుకున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోయింది. శుక్రవారం ఉదయం మొదలైన ఈ హైడ్రామా రాత్రి వరకు కొనసాగింది. పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లటం, బెడ్రూమ్లో కూడా వెళ్లిపోయి ఏదో బందిపోటును అదుపులో తీసుకున్నట్టు ప్రవర్తించడం అందరినీ విస్మయపరిచింది. మొన్నటి వరకు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు బన్నీ పరోక్ష కారణమంటూ మాట్లాడిన వాళ్ళు సైతం అరెస్ట్ చేసిన విధానాన్ని ఏమాత్రం హర్షించలేకపోయారు. ఆ తర్వాత చెంచల్గూడ పోలీస్ స్టేషన్కి తరలించడం, కోర్టుకు హాజరు చేయటం, ఇలా స్టెప్ బై స్టెప్ పోలీసులు ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా చేశారు. ఈ కేసులో బన్నీకి బెయిల్ రావడం అంత కష్టమేమీ కాదన్నది నిపుణుల అభిప్రాయం. అయితే చివరి క్షణం వరకు బన్నీని చెంచల్గూడ జైలుకి పంపాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించడం చూస్తుంటే బన్నీపై ఎవరో కక్షపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారేమో అనే అభిప్రాయం సామాన్య మానవుడికి కలుగుతుంది. వాదోపవాదనలు అయిన తర్వాత బన్నీకి 14 రోజుల రిమాండ్ అనగానే అభిమానుల గుండెల్లో రాయి పడింది. 14 రోజుల పాటు బన్నీ జైల్లో మగ్గాల్సిందేనా అంటూ అంతా గాబరపడ్డారు. చివరికి మధ్యంతర బెయిల్ మంజూరవటం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. నంబర్ 1, బన్నీని అరెస్ట్ చేస్తారన్న విషయం ప్రభుత్వంలోని పెద్దలకు తెలీదా? రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా ఈ అరెస్ట్ జరుగుంటుందా? నంబర్ 2, అసలు బన్నీకి అరెస్ట్ విషయంలో సమాచారం ఉందా లేదా? నంబర్ 3, పోలీసులు ఈ ఘటన విషయంలో బన్నీని వివరణ అడిగారా? అడిగితే బన్నీ ఏం చెప్పాడు? అసలు హుటాహుటిన అరెస్ట్ వరకు ఈ పరిస్థితి ఎందుకు వెళ్ళింది? నంబర్ 4, పోనీ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చని అల్లు అర్జున్, అల్లు అరవింద్లకు తెలీదా? వాళ్ళు ఈ పరిణామాన్ని ఎందుకు ఊహించలేకపోయారు? నంబర్ 5, నిజంగా ముందే తెలుసుంటే ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకోలేదు? నంబర్ 6, బన్నీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదన్న ఉద్దేశంతో ఈ వాదనలు అంత బలంగా ఎందుకు జరిగాయి? ఇవన్నీ ప్రశ్నలే, కానీ వేటికి సమాధానాలు లేవు, రావు కూడా. తెలుసో తెలియకో బన్నీ ఓ తప్పు చేశాడు. పోలీసుల అనుమతి లేకుండా సంధ్యా థియేటర్కి వెళ్లాడు. పరోక్షంగా ఓ అభిమాని మృతికి కారణమయ్యాడు. అయితే ఈ విషయంలో పోలీసు వ్యవస్థ కావాల్సిన దానికంటే ఎక్కువ స్పందించిందనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ నుండి కూడా బన్నీ ఫ్యాన్స్ కొన్ని పాజిటివ్ అంశాలను తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుండి ఈ క్షణం వరకు బన్నీలోని పాజిటివ్ యాంగిల్ విస్మయపరుస్తుంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి తన ఇంటికి వచ్చినా, తనని పోలీస్ జీప్ ఎక్కించినా బన్నీ తొనకలేదు, వెనకలేదు, ఎక్కడా అధైర్యపడినట్టు కనిపించలేదు. తన తండ్రి అరవింద్ తనకు తోడుగా పోలీస్ జీప్ ఎక్కినా నిరాకరించాడు. ఈ ఇష్యూలో ప్లస్ అయినా మైనస్ అయినా టోటల్ క్రెడిట్ నాదే అంటూ వ్యవహారం మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కోర్టు ముంగిట కూడా బన్నీలో ధైర్యమే కనిపించింది. బన్నీని అరెస్ట్ చేస్తారనగానే సినిమా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిర్మాతలు బన్నీతో పాటు పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగటం మొదలెట్టారు. త్రివిక్రమ్ కోర్టు ఆవరణకు వెళ్లి మరీ బన్నీకి ధైర్యం చెప్పాడు. చిరంజీవి షూటింగ్ వాయిదా వేసుకుని బన్నీ ఇంటికి వెళ్లాడు. రామ్ చరణ్ సైతం ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకున్నాడు. పుష్ప 2కు ముందు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టు అభిమానుల గలాట సాగింది.
అయితే ఇప్పుడు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే అని, బన్నీ ఏం వేరు కాదన్న సంకేతాల్ని మెగా హీరోలు పంపగలిగారు. బన్నీపై ఎక్కడో ఏదో మూల కోపంగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు బన్నీని చూసి అరే పాపం అని మనసులోనే బాధపడ్డారు. బన్నీకి ఏం జరగకూడదని బలంగా కోరుకున్నారు. ఇదంతా బన్నీ సాధించిన విజయాలే. ప్రతికూల పరిస్థితుల్ని ఛేదించుకొని రావటం, ఎదురొట్టి నిలబడటం కంటే గొప్ప హీరోయిజం ఏమింటుంది? ఇప్పుడు బన్నీలోనూ అదే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ టాలీవుడ్ని కొన్నాళ్ల పాటు వెంటాడుతుంది. పుష్ప 2 విజయాన్ని ఆస్వాదించాల్సిన బన్నీ ఆ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన ఒరగడ వల్ల తన జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో పుష్ప పేరు ఎప్పుడైతేనా సంధ్యా థియేటర్ ప్రీమియర్ షో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తుకు రావడం తథ్యం. తీపి వెనుక చేదు, చేదుతో పాటు తీపి మిళితమైపోవడమే జీవితం. ఇది పుష్ప సినిమా విషయంలో అక్షర సత్యం. ఆడుకుని దాని కూడా మమ్మల్ని కూడా అట్లా అయిపోయింది. కనబడుతుంది. ఆడుకుని దాని కూడా మమ్మల్ని కూడా అట్లా అయిపోయింది.